దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మంచి నెలను పండిన విత్తనం ఫలించినట్లు మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తన గ్రంథము 78 నుండి 80 అధ్యాయములు. 78వ అధ్యాయము. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేనివారై తమ పితరుల వరే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలలో రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించివేటుకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించివేటుకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమునందు తూర్పు గాలి ఆయన విసిరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునికే ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యముల బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అణుచుకొనివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలివరే ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను
వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను పంపగా విడిచెను, అవి వారిని తినివేశను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయ దోతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చి విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయన కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టును. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకులను పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను, మధ్యవసుడై అర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించి సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకే ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను. కార్యములు యందు నేర్పరియే వారిని నడిపించెను. 79వ కీర్తన. దేవా, అన్యజనులు నీ స్వాస్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారు ఎవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూ ఉన్నవారు మమ్ము అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారిని నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలగచేయము. అప్పుడు నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. 80వ కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాలు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీ వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము
కలహ కారణముగా చేయుచున్నాము. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడిచేవారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలన్నీ వేల పాడు చేసేటివి. అడవి పంది దాన్ని పెక్కలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా కొరకు నాయనా పరలోకం విడిచి భూమి మీద ప్రభా రిక్తునిగా వచ్చారు. మీకు వందనాలు. మా పాపం మీ మీద వేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ నీతిని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున ప్రభని రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేయుచున్నారు. మీకు వందనాలు. అయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పాప పరిహారార్థ బలిగా, మా పస్కా బలిగా ప్రభా, మా సమాధానార్థ బలిగా ప్రభా నాయన, ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభా, మా కొరకు బలి అయిన యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా, ఉదయకాలమున నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా నాయన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. అయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. పవిత్రపరచండి. అయ్యా, నీతిమంతులుగా తీర్చండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. పరిశుద్ధాత్ముడా, బలపరచండి. తెలివిని అనుగ్రహించండి. వివేకం అనుగ్రహించండి. జ్ఞానం అనుగ్రహించండి. భయభక్తులు పుట్టించండి ప్రభా. అయ్యా, అన్నిటికీ ఆధారము నీవే నాయన. ఆలోచన అనుగ్రహించు దేవుడవు నీవే ప్రభా. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తితో అయ్యా నడిపించే దేవుడవు, నింపే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు. అయ్యా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. నీ వాక్యము ద్వారా మేము నడుచుచున్నాము తండ్రి. అయ్యా నాయన, నీ వాక్యము వెలుగు ప్రభా తండ్రి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలయ్యా. అయ్యా నాయన, మాపై నాయన అయ్యా మీరు చూపించిన వాత్సల్యమును బట్టి ప్రభా, మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ వాగ్దానం సొంతం చేసుకోవడానికి కావాల్సిన విశ్వాసమును, నిరీక్షణను అయ్యా తండ్రి నాయన ఆసక్తిని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నా ప్రాణమ యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్న దేవా. అయ్యా, మా జీవితాలు మీరు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి, ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపనైనా, ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ కృపాసనం ఎదుకు వచ్చి ఉన్నాం దేవా నాయన. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా వ్యక్తిగత జీవితాల్లో నీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో నీ కృప కలుగును గాక. మా ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా పట్టణంపై నీ కృప కలుగును గాక. మా బంధువులు, స్నేహితులపై నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి నాయన, మా తోబుట్టువులపై నీ కృప కలుగును గాక. మా జీవిత భాగస్వాములపై నీ కృప కలుగును గాక. అయ్యా, మా కన్న బిడ్డలపై నీ కృప కలుగును గాక. నిశ్చయముగా అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. అయ్యా, మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ యేసు నామములో కలుగును గాక. మారు మనసు, పశ్చాత్తాపము కలుగును గాక. ఒప్పింపచే ఆత్మ బలముగా పనిచేయును గాక. సర్వ సత్యములోనికి ప్రజలు నడిపించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి, డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. సర్వ సత్యములోనికి నడిపించండి. నీ పత్రికలుగా మీరు మార్చుకోండి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవారాజా రిధా నమ శరాధర రియో సంద్రి ఖాందానరాల అయ్యా,
నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాత్మ ఏక మనసు దయచేయండి అయ్యా. దైవజనులు వారిని అభిషేకంతో నింపి వాడుకోండి. అద్భుతాలు ఆశ్చర్యకారాలు సూచక క్రియలు వారి ద్వారా జరిగించండి. వారి రాకపోకల కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట అభిషేకించి వాడుకోండి అయ్యా. నీకే స్తుతులు నాయన. పరిశుద్ధుడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. 7 ఖండాల కొరకు అందులో నాయన జీవిస్తున్న ప్రతి మనిషి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ నువ్వు దర్శించు. నీ రూపులో ఉన్న నీ బిడ్డలను రక్షించు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు కృపను విస్తరింపచేయండి నాయన. దేశాలను పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారులని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ చిత్తంలో వారిని ఉంచి వారిని వాడుకోండి ప్రభా. తండ్రి, సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవును గాక. సువార్త ద్వారాలు ప్రపంచవ్యాప్తంగా తెరవబడును గాక. నిశ్చయంగా కడవరి వర్షమే మీరు దిగిరని కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు నీ కృప విస్తరింపచేయండి నాన్న. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము యేసు నామంలో జరుగునుగాక ప్రభా. భారతదేశంపై నీ కృప కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక. వారి హృదయాలు తెరవబడునుగాక. నిశ్చయంగా నాయన రియా సంద్రి హాందారాబా వారి మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడునుగాక. వారి నీతిని గురించి పాపమును గురించి యేసు నామంలో ఒప్పించబడుదురుగాక. నిశ్చయంగా ఒక బలమైన ఉజ్జీవము భారతదేశంలో యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించి నీ పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో ఉంది ప్రభు. ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చునుగాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందునుగాక. నిశ్చయంగా సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడునుగాక. పాపానికి కారణమైన ప్రతి దురాత్మ శక్తులు యేసు క్రీస్తు నామంలో బంధించబడునుగాక. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, సహాయం చేయండి, కృప చూపండి, కనికరించండి నాన్న. తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ కాపుదల భద్రత ఉంచిన మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, వారి కింద పనిచేస్తున్న అధికారులను, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా వాటన్నిటినీ మీరు నడిపించండి నాయన. దేశంలో మహారక్షణ దయచేయమని వేడుకుంటూ ప్రభా. ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని. అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుని బారి నుండి తప్పించుము ప్రభు. రాజ్యము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.